ఇప్పుడు ఆమె మాట్లాడిన ప్రెస్ మీట్లో చాలా అంశాలు ఉన్నాయి. అన్నింటికంటే ప్రధానమైన అంశం ఏంటంటే తండ్రిని అన్నని పొగుడుతున్నది, హరీష్ని కార్నర్ చేస్తున్నది. ఇటువైపు ఎందుకు మొన్నటిదాకానేమో కేటీఆర్ని కార్నర్ చేసినట్టు వార్తలు వచ్చినాయి. అంటే లీక్లన్నీ అట్లే ఇచ్చింది కదా, గ్రీకు వీరుడు, లీక్ వీరుడు, దయ్యాలు, దేవుడు అనుకుంటా మాట్లాడింది. కేటీఆర్ కూడా రాఖీ కట్టించుకోకుండా ఆయన వెళ్ళిపోయాడు. కానీ సడన్గా ఇటు టర్న్ అయింది ఏంది? ఇప్పుడు ఏముందంటే కేటీఆర్ మీద ప్రేమ లేదు, అందరినీ ఒకటేసారి శత్రువు చేసుకోలేదు. ఓకే, శత్రువు చేసుకోవాలంటే ముందుగా హరీష్ని టార్గెట్ చేయాలి. అంతకుముందు ఏమన్నది, నా లెటర్కి లీక్ చేసిన ఎవరో నాకు తెలుసు అన్నది. 103 రోజులు మాట్లాడలేదు అనేది చేసింది. అంతకుముందు నేను రాఖీకి పోతే కట్టలేదనే పరిస్థితిలో మాట్లాడింది. నేను ఫామ్ హౌస్కి పోతే గన్మ్యాన్లు రాలేదని రాస్తున్నారు అని ఇట్లా చెప్పింది రకరకాలుగా. ఇప్పుడు కేటీఆర్ని కొట్లాడి తర్వాత హరీష్ రావు, సంతోష్ రావు ముగ్గురు ఒకటైతారనే ఉద్దేశంతో రాజకీయంగా ఎవరిని ఎక్కడ డ్యామేజ్ చేయాలనే ఉద్దేశం ముందుగానే డ్యామేజ్ అయి ఉన్నారు. తప్పకుండా ఒక్కొక్కళ్ళతోటి కొట్లాడదాము. ఇప్పుడు భవిష్యత్ కార్యాచరణ. ఇప్పుడు హరీష్ రావు వచ్చి మళ్ళీ ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఈమె గురించి ఏమైనా చెప్తాడేమో. చెప్పాలి ఈమె ఎంత సంపాదించిందో చెప్పాలి. హరీష్ రావు ఎంత సంపాదించిందో ఈమెకు తెలుసు కదా. ఏ సర్వే నంబర్ ఎక్కడుందో చెప్పు, నేను పోయి నాగలు దునిపిస్తా ఉద్యమకారులతోటి. సంతోష్ ఎక్కడెక్కడ కట్టిండు, ఎక్కడెక్కడ విల్లా తీసుకుండు, దుబాయ్లో ఏం చేసిండు, ఎక్కడ పెట్టిండో చెప్పు మను. ఆ సర్వే నంబర్లు, ఇల్లు, విల్లా చెప్పు మను. తర్వాత కేటీఆర్ ఎక్కడెక్కడ కట్టిండు, ఏం చేసిండు, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, విదేశాల్లో బ్యాంకులలో ఏముంది చెప్పను. అది మేము స్వాధీనం చేసుకుంటాం. ఆ రోజు ఉద్యమంలో ఎట్లయితే కొట్లాడినామో అట్లా మీ ఆస్తులను మేము ఇది చేసుకుంటాము. ఆస్తులను మొత్తం తీసుకుపోయి ఉద్యమకారులను ఇలా రోడ్డు మీద ఉన్న వాళ్ళకి పంచుతాము. కానీ మీ ఇలా వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడని అంటుంది కదా, రేవంత్ రెడ్డి కవిత వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నది వీళ్ళు అంటున్నారు. రేవంత్ రెడ్డి ఎవరు వెనకాల లేదు. రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి అండి, ముఖ్యమంత్రి. వాళ్ళు నేను అన్నా కదా ఎవరిని టాలరేట్ చేయరు. ఇవాళ అన్నది రేవంత్ రెడ్డి సీఎం గారు, మా బావ గారు ఒకటే ఫ్లైట్లో పోతారండి. పోయేటప్పుడు మనం ఇద్దరం ఢిల్లీ పోతున్నాం, కలిసినాం అనుకో ఆయనకు అంటాం, మాట్లాడినంత మాత్రాన మా బావ కాలు మొక్కిండి, ఈమె చూసిందా కాలు మొక్కింది. లేకుంటే రేవంత్ రెడ్డి అటు సపోర్ట్. రేవంత్ రెడ్డికి మాకంటే ఎక్కువ కోపం ఉంది ఈ కుటుంబం మీద. ఆయనను ఇది చేసిర్రు, ఆయనను బాగా ఇబ్బంది పెట్టిరు, బిడ్డ పెళ్లికి రానియకుండా చేసిర్రు, రకరకాలుగా ఇబ్బంది. కోడంగల్లో ఓడిపోవడానికి ఎంత ఇబ్బంది పెట్టిరు అవి అన్నీ ఉంటాయి కదా మంచికి. అది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని బ్లేమ్ చేయాలి. మా నాయన మంచోడు, రేవంత్ రెడ్డి చెడ్డోడు అనే పద్ధతిలో మాట్లాడుతుంది. మా కొట్లాట రేవంత్ రెడ్డి పెట్టించిందని మాట్లాడుతుంది. ఇది తప్పు. ఇది ఇప్పుడు ఎవరు ఎప్పుడు వచ్చారు రాజకీయాల్లోకి, ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీలోకి? ఆమె అంటుంది ఎక్కడున్నాడు కేటీఆర్, ఏదో ₹1 కోటి లెక్క చెప్తుంది. రాజశేఖర రెడ్డితో మీటింగ్ ఎందుకయ్యండి, ఎమ్మెల్యేలందరినీ వాళ్ళందరికీ ఫండింగ్ చేసి వాళ్ళందరినీ అటు తీసుకుపోదామనే ప్రయత్నం చేసిండు, కుట్ర చేసిండు, ఇవన్నీ చెప్తున్నది కదా. ఇప్పుడు మేమే ముందు వచ్చినాం అనే యాంగిల్లో ఉన్నది ఆమె. అసలు ఆయన కాంట్రిబ్యూషన్ ఏంది అంటుంది. ఎవరి కాంట్రిబ్యూషన్? హరీష్ రావు. హరీష్ ఫస్ట్ కెంచి ఉన్నారు, వీళ్ళు సెకండ్ తర్వాత వచ్చారు. వీళ్ళు ఆయన ఎప్పుడు వచ్చి ఫస్ట్ కెంచి 2001లో మేము పార్టీ పెట్టిన ముందు కెంచి ఉన్నాడు ఆయన. ఉన్న వాస్తవాలు మనం మాట్లాడుకోవాలి, ఉన్న వాస్తవాలు చెప్పాలి. ఒక సుజుకి బండి, అది 125 రూపాయలు పెట్రోల్, అది 1 కిలోమీటర్ నూకితే స్టార్ట్ అయ్యేది. అది ఎవరిది? హరీష్ రావుది. ఒక కాదు సుజుకి. సుజుకి అంటే మన ఇప్పుడు సైకిల్ మోటార్లు ఎట్లా ఉంటాయో అట్లా సుజుకి బండి. తర్వాత జన్కారు రెడ్ కలర్, స్లీపర్ చెప్పులు, పారాగాన్ అనుకోగలవు, ఎర్రగడ్డ అంగళ్ళు పెడతారు చూడు అటువంటి చెప్పులు, అవి వేసుకొని తిరిగినప్పుడు. ఇటువంటి వాళ్ళు ఎవరు ఫస్ట్ వచ్చిర్రు ఎవరు ఏదో వచ్చిరో కానీ ఫస్ట్ కెంచి 6 నెలలు ముందుకెంచి రాసి పార్టీని ఆ మండలిలో ఎవరు ఉంటారు, ఆడ ఏ కార్యకర్త ఉంటాడని మా అటువంటి వాళ్ళు తీసుకొచ్చినాం. వీళ్ళ తర్వాత హైజాక్ చేసుకొని హరీష్ రావు కానీ ఇవాళ ఇన్ని వేల కోట్లకి ఎందుకు ఉన్నారు? మళ్ళా ఇవాళ మా అటువంటి వాళ్ళు అందరూ ఉండాలి కదా, ఉద్యమంలో పనిచేసినారు. ఇలా ప్రహ్లాద్ చనిపోతే వాళ్ళ ఇంటికి పోలే, 10 సంవత్సరాలు రైతులు చనిపోతే అప్పుడు పోలేదు. ఇప్పుడు మొన్న నవ్వు వస్తుంది, గణపతి పప్ప బోరియా మాకు కావాలి యూరియా. 12 సంవత్సరాలు రైతులు యాదకు రాలే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు. ఇట్లా రెచ్చగొట్టడానికి, ఒకరి మీద బురద చల్లడానికి వీళ్ళకు పుట్టినప్పటి నుంచి పెట్టిన విద్య వీళ్ళకి. ఎందుకంటే దగ్గరికేం చూస్తున్నా కదా నేను.
ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వస్తుంది అంటారా కవిత? కవిత ఎప్పుడన్నా బ్యాక్ రావచ్చు. పార్టీ పెడుతుంది అంటున్నారుగా, పార్టీ పెడితే ఏమవుతుంది? సక్సెస్ కదా, ఏమవుతుంది? పార్టీ పెడతారట. షర్మిల పెట్టింది ఏమైంది? షర్మిల అంటే ఆమె వేరే రాష్ట్రం, ఈమె తెలంగాణ రాష్ట్రం కదా. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కూతురు కదా. కేసీఆర్ కూతురు అంటే నమ్మి అంత ఉద్యమకారులు కేసీఆర్ కుటుంబం ఉండని, కేసీఆర్ బిడ్డ ఉండని, కొడుకు ఉండని మొన్న రిజెక్ట్ చేశారు. ఈ రిజెక్ట్ని తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళని అందాల ఎక్కిస్తారు అనేది ఇది లేదు. ఉద్యమకారులు ఉన్నారు, ప్రతి ఒక్కడు తెలంగాణలో మొత్తము ఆ నక్సల్ మూమెంట్లకించి పనిచేసిన వాళ్ళు, దొరలకు దేశముఖులకు కొట్లాడి వ్యతిరేకంగా వచ్చిన వాళ్ళు అందరూ ప్రతి ఊర్లో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. వాళ్ళు మేము అసలు ఒప్పుకునే పరిస్థితి లేదు. వీళ్ళు మూడు ముక్కలు ఆట అంటారు, తీన్ తెరా నవ్వటారా అంటారు చూడు. హిందీలో ఒక ఇది ఉంది, తీన్ తెరా నవ్వటారా. ఇప్పుడు మూడు ముక్కలు ఆట, తర్వాత అటారా అవుతారు. వీళ్ళ పార్టీ ఉండదు, ఏముండదు. కేసీఆర్ ఉందని రోజులే వీళ్ళు తెలంగాణ విడిచిపెట్టి ఇండియాలో ఉండరు. వీళ్ళు ఫారెన్ వెళ్ళిపోతారు. వీళ్ళు కవిత హరీష్ వచ్చిన ఎన్ని సంవత్సరాలకు కవిత వచ్చింది పార్టీలోకి? అది కవిత నేను అనుకుంటా 2-3 సంవత్సరాల తర్వాత. మేము జాగృతి స్టార్ట్ చేసినాము. మేము జాగృతి నేను చేపించిన అండి. మీరా? జాగృతి నాకు వచ్చి ఏం చెప్పిండు కేసీఆర్ ఏం చెప్పిండు, తమ్మి చెల్లెమ్మ అది పెడుతుందిరా ఏదో స్వచ్ఛంద సంస్థ, జర చూడరా నువ్వు ఉంటే కరెక్ట్ ఉంటుంది అంటే నేనేం చేసిన భోలా కాదా మనం, అది ఏం చేస్తామా అంటే అన్న మెడికల్ క్యాంప్ పెడదాం అన్నది. మెడికల్ క్యాంప్ పెడదామంటే మనం ఆదిలాబాద్లో పెడదాం రా అన్న. ఎందుకంటే ట్రైబల్ ఉంటారు. అక్టోబర్ నవంబర్లో పైకెంచి వాటర్ వస్తుంది, అది తాగి పిట్టలు రాలినట్లు రాలుతారు అని 10 మంది డాక్టర్లను తీసుకుపోయి ఒక వారం రోజులు పెట్టించిన. ఆడ ఒకడు కలిసిండు బాబురావు అన్నట్టు, ఆయన ఒక టీచర్. ఓకే, అక్కడి నుంచి అవినీతి. మీకు 5, 10,000, 50,000. ఈయన దగ్గర ఒక రాజిరెడ్డి అని రాజీవ్ సాగర్ అని పియ్య ఉండే, నువ్వు గిట్ట ఇన్నావు. నేనేమో జనాలలో పోవాలి, వీళ్ళ తిండి చూడాలి, వీళ్ళ గెస్ట్ హౌస్ చూడాలి. ఆ టీచర్ వచ్చి వీళ్ళకి పండ్లు 10,000 ఇస్తే వీడు మంచోడమ్మా అని ఆడ చెప్పాలి. తర్వాత లాస్ట్ రోజు వచ్చిండు కేసీఆర్ ముగింపుకు. కేటీఆర్ ఏది నెరడు ఇచ్చోడ మండల్లా. ఓకే, అప్పుడు బాబురావుని ఈమె ఇంట్రడ్యూస్ చేస్తుంది, గట్టి నాయకుడు అన్నా అని. అది ఈ టీచరు ఎట్లా గట్టి నాయకుడు అనుకుంటుందని కొంచెం డౌట్ వచ్చింది. మళ్ళీ ఎప్పుడో ఆడ హైదరాబాద్కి వచ్చినప్పుడు పండ్ల బుట్టలు, పట్టు చీరలు అవి తీసుకపోయి ఆడ ఇచ్చేటోళ్ళు. మనకి ఇది రాదు కదా. మేము ఉద్యమంలో పనిచేసినా మాకంటే ఎక్కువ అందులో ట్రైబల్ లీడర్లు ఎవరు అని నేను అనుకున్నా. లాస్ట్లో 25 లక్షల రూపాయలు అని ఇవ్వగానే టికెట్ ఇచ్చేసిరా. ఇది పరిస్థితి.